హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. రీసెంట్గా సివిల్స్ సాధించిన వాళ్ళని, అంతకుముందు గ్రూప్ 2, గ్రూప్ 1 తెలంగాణ ఏపీల్లో సాధించిన ఉద్యోగార్థులుగా ఉన్న విజేతలైన వాళ్ళని గనక మనం గమనిస్తే మనకు కనపడుతుంది. అసలు వీళ్ళు పోటీ పరీక్షల్లో అసలు ఆ గెలవడానికి పట్టుకున్న దారం ఏంటి, అసలు ఆ ఇచ్చే క్వశ్చన్లని వీళ్ళు అసలు ఎలా క్రాక్ చేయగలిగారు, మిగతా వాళ్ళు ఎందుకు క్రాక్ చేయలేకపోయారు, ఎందుకు కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే మీరు అనొచ్చు, 5 లక్షల మంది 1000 ఉద్యోగాలే కదా, అందువల్ల తక్కువ ఉద్యోగాలు వచ్చినాయి సార్ అని. మరి ఆ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. ఆ వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చాయి అంటే వీళ్ళు ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు మళ్ళీ రాసినా జాబులు కొడతారు. ప్రీవియస్లో జాబులు కొట్టి ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. ఒక జాబ్ వస్తే చాలరా దేవుడా అని మనం అనుకుంటుంటే 5-6 జాబులు కొట్టిన వాళ్ళు వీళ్ళు. ఆ మతలబ్ ఏంటి, అసలు ఆ తీగని ఎలా పట్టారు వీళ్ళు, ఎలా గెలవగలిగారు వీళ్ళు, ప్రతి బిట్టుని ఎలా జాగ్రత్తగా ఆన్సర్ చేయగలిగారు, ఈ కొద్ది మంది ఎలా విన్ అవ్వగలిగారు, ఇది ఈరోజు నేను మీతో పంచుకోబోయే టాపిక్స్లో మొదటి టాపిక్ ఇది. చాలా ఇంటర్వ్యూలను నేను పరిశీలించాను. చాలామంది స్టూడెంట్స్ని నేను అడిగా, మన స్టూడెంట్స్ని, మన జాబ్ కొట్టిన స్టూడెంట్స్ని కూడా, మన కేజీహెచ్ కింద, మీరు ఎలా జాబ్ కొట్టారు, మీకు ఎలా సాధ్యమైంది. మేము ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నాం సార్, 10 మందిలో మేమిద్దరం జాబ్ కొట్టాం సార్, మరి మిగతా వాళ్ళు ఎందుకు కొట్టలేకపోయారు జాబ్, మరి ఎక్కడ మైనస్ అయింది అంటే వాళ్ళు చెప్తున్న ముక్త కంఠంతో వాళ్ళు చెప్తున్న ఒకే ఒక్క మాట, మొదటి మాట ప్రోత్సాహం. మొదటి మాట ప్రోత్సాహం. ప్రోత్సాహం దీనివల్లే మేము జాబులు కొట్టాం. మమ్మల్ని చాలామంది ప్రతి దశలోనూ, ప్రతి ప్రిపరేషన్లోనూ అనేక రకాలుగా ప్రోత్సహించారు సార్, అందువల్ల మేము జాబ్ కొట్టగలిగాం. అంటే ప్రోత్సాహానికి ఇంత పవర్ ఉంటుందా, ప్రశంసకు ఇంత పవర్ ఉంటుందా, విమర్శకు ఇంత వినాశనం ఉంటుందా? ఎస్, అవుననే నాకు ఈ విజేతలందరినీ పరిశీలిస్తే నాకు అనిపించింది. 25 ఏళ్ల నుంచి పాఠం చెప్తున్నాం, కానీ నేనేమంటున్నానంటే అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నారు, ఎందుకు మిగిలిపోతున్నారు, అవి ఏ మందిలో వీళ్ళు ఎందుకు లేరు, మిగతా వాళ్ళు ఉండకపోవడానికి కారణాలు ఏంటి అని కనుక పరిశీలిస్తే నాకు దొరికిన అనేక లేయర్స్లో, పొరల్లో మొదటిది వాళ్ళకి ఇంధనంలా పనిచేసింది ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం అంటే ఏంటి, ఎస్ మీరు సాధిస్తారు, ఏం పర్వాలేదు, మీరు ఇంకోసారైనా కూర్చోండి, మీకు మేము సహకరిస్తాం, మీకు మేము సాయం చేస్తాం, మీరు కూర్చోండి, రాకపోతే తర్వాత సంగతి, ముందు ఆలోచిద్దాం, మీరు ప్రిపరేషన్ మాత్రం వదలకండి అని ఇచ్చిన ప్రోత్సాహం వీళ్ళను జాబ్ కొట్టేటట్టు చేసింది. మీరు గమనించారు లేదో, నిన్నొచ్చిన సివిల్స్లో కూడా, రిజల్ట్స్లో కూడా 2 సార్లు రాసిన వాళ్ళు, 3 సార్లు రాసిన వాళ్ళు, 4 సార్లు రాసిన వాళ్ళు జాబులు కొట్టారు. మరి ఇంత లాంగ్ ప్రోత్సాహం వీళ్ళకు ఉండాలిగా. ఇంత లాంగ్ జర్నీ వీళ్ళు చేయాలంటే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు చేయాలంటే వీళ్ళకి ఎక్కడో ఒక చోట రిలవెంట్గా ఒక గురువో, ఒక ఫ్రెండో, ఒక అమ్మా నాన్నో, పెళ్లి చేసుకుని ఉంటే భర్తో, భార్యో, లేకపోతే ఆ ఊర్లో ఆ జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించి ఉండాలిగా. ప్రోత్సహించకపోతే, ప్రశంసించకపోతే, ఎంకరేజ్మెంట్ చేయకపోతే విజయం సాధించడం చాలా కష్టం. ఎస్, ఇది నిజం. మనం హై స్కూల్ నుంచి చూసుకుంటా వస్తాం, 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చూసుకుంటా వస్తాం. తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు పక్క వాళ్ళతో పోల్చి నోటికొచ్చినోడు తిడతారు, వీలైతే కొడతారు, పిల్లల్ని తిడతారు, ఎంకరేజ్ చేయరు.
ఛీ అని అంటారు. నా కడుపున చెడపుట్టేవరా అంటారు. చెడపుట్టావు అమ్మాయి అని అంటారు. ఇష్టారాజ్యంగా తిడతారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే మొదటి దోషులు. తల్లిదండ్రులే. నేను గమనించాను 26 ఏళ్లలో తల్లిదండ్రులు ఉద్యోగస్తులై ఉండి, తల్లిదండ్రులు బాగా తెలిసిన వాళ్ళై ఉండి, ఈ పోటీ పరీక్షల ప్రపంచం గురించి బాగా తెలిసిన వాళ్ళై ఉన్నవాళ్ళు, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ప్రోత్సహిస్తారే, అలాంటి పిల్లలు జాబులు కొట్టారు. ఎన్నో మొన్న నేను 2023 టాపర్, గ్రూప్ 2 టాపర్. తను అంటున్నాడు, మా నాన్న చదువుకోకపోయినా చదువు బిడ్డ, ఇంకా కష్టపడు, పరీక్షలు జరుగుతాయి, నీకు ఉద్యోగం వచ్చింది బిడ్డ అని మా నాన్న అన్నాడు సార్. నేను నిరక్షరాస్యుడైనా మా తండ్రి నన్ను ప్రోత్సహించాడు సార్ అని అంటుంటే నిజం. ప్రోత్సాహం అనేది ఒక మంచి ఇంధనం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి. స్కూళ్ళల్లో కలెక్టర్లు అప్పుడప్పుడు పర్యవేక్షణకు వస్తారు, చూస్తారు, వాళ్ళు ప్రసంగిస్తారు. అది ఆ పిల్లలపై ముద్ర పడిపోద్ది. ఆ పడిన ముద్ర సివిల్స్ కొట్టినప్పుడు, గ్రూప్ 1 కొట్టినప్పుడు, గ్రూప్ 2 కొట్టినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? 10th క్లాసులో ఫలానా రోజు కలెక్టర్ గారు వచ్చారు, ఇలా మాట్లాడారు, ఆ రోజు నాకు ముద్ర పడింది నా మైండ్లో అనేది. అంటే అక్కడ మొదలైనటువంటి ఆ యొక్క లక్ష్య సాధన మార్గం జాబ్ కొట్టే వరకు కొనసాగుతుంది. కేవలం కావాల్సింది ప్రోత్సాహం మాత్రమే. చాలామంది చెప్తున్నారు చూడండి, నేను ఇక విరమించుకుందాం, ఈ రిక్రూట్మెంట్లో నాకు రాదనుకుంటున్నాను అని అన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నాకు డబ్బులు ఇచ్చారు సార్, నీ దగ్గర స్పార్క్ ఉంది, నువ్వు ప్రిపేర్ చేయి, నీకు మేము సాయం చేస్తాం, ఆర్థికంగా మేము చూసుకుంటాం అన్నారు సార్. నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు సార్ ఈ జాబ్ కొట్టినందుకు అని ఒక ఆయన. అలానే మా గురువులు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, మాకు ఇచ్చిన మోటివేషన్, మాకు నేర్పిన జీవన పాఠాలు మేము జాబులు కొట్టడానికి కారణాలయ్యాయి సార్ అని గురువు గారి గురించి గొప్పగా చెప్పిన విధానాలు. అలానే మా తల్లిదండ్రులు, సరే ఈసారి రాలేదు, నెక్స్ట్ రాలేదు, మళ్ళీ రాద్దాం, నీకెందుకు, నువ్వు ప్రిపరేషన్ చేయి, మేము మీ వెనుకున్నాం అని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు. అలానే కొంతమంది పెళ్ళైన మహిళల్ని భర్తలు బళ్ళ మీద ఎక్కించుకొచ్చి కోచింగ్కి తీసుకొచ్చి వదిలి పాఠాలు విన్న తర్వాత మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తూ సార్ అని చెప్పి నాకు నమస్కారాలు, నాకేనే కాదు గురువులందరికీ నమస్కారాలు పెట్టి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి భర్తలందరి ప్రోత్సాహం ఈరోజు పెళ్ళైన మహిళలు జాబులు కొట్టడానికి కారణం. వాళ్ళ అత్తమామలు అందించిన సహకారం కారణం, వాళ్ళ తల్లిదండ్రులు అందించిన సహకారం, ప్రోత్సాహం ప్రధానమైనటువంటి కారణం. అలానే కొంతమంది ఉద్యోగాలు పొందినటువంటి భార్యలు, ఉద్యోగం ఏ కారణం రీతైనా సాధించాలని భర్తలుంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు సహకారం అందించి వాళ్ళని కూర్చోబెట్టి చదివించి వాళ్ళ జాబులు కొట్టినట్టు మళ్ళీ వీళ్ళు జాబులు కొట్టించిన రీతి చూస్తే ఇక్కడ ప్రధానంగా ప్రోత్సాహం, ఎంకరేజు, ప్రశంస ఇవి ఉండాలబ్బా. ఇవి లేకపోతే ప్రిపరేషన్ అనేది అంత ఎంతూజియాజంగా, ఉత్సాహంగా జరగదబ్బా. మీరు గమనించారా? శ్రీకృష్ణదేవరాయలు తను పెట్టుకున్న భువన విజయంలో అష్టదిగ్గజాల ద్వారా, గానా భజనాలో అష్టదిగ్గజాల ద్వారా వాళ్ళు పాడిన పద్యాలకి ఒక్కొక్క పద్యానికి తన శరీరం మీద ఉన్నటువంటి తను తొడుక్కున్న ఆభరణాల్లో ఒక్కొక్క ఆభరణం తీసి, బంగారు ఆభరణం దాని రేట్ ఎంతైనా కానీ కొన్ని కోట్లు విలువ చేసే ఆభరణాలు ఆ యొక్క కవులకి అలా ఇచ్చేవాడట శ్రీకృష్ణదేవరాయలు. అది తీసుకుని మహాప్రభు అని పొగిడి మరి తెల్లారేటప్పటికి మరో పద్యం రాసుకొచ్చేవాళ్ళు. అలా తెలుగు భాష వికసించింది విజయనగరం పీరియడ్లో. కారణం ఏంటో తెలుసా? అష్టదిగ్గజాలని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవడానికి కృష్ణదేవరాయలు తెలుగులో పంచమహాకావ్యాల్లో ఒకటైన ఆముక్తమాల్యదను ఆయన తెలుగులో, కన్నడ రాయలైన ఆయన తెలుగులో రాయడానికి ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఈ రోజుకి మనం ఎస్కేడి గురించి చెప్పుకుంటామంటే ఎంకరేజ్మెంట్ కారణం. ఈరోజు ఐఏఎస్ కొట్టిన వాళ్ళ ఫ్యామిలీస్లోనే పిల్లలు ఐఏఎస్ కొడుతున్నారు, ఐపీఎస్ కొడుతున్నారు. టీచర్ల ఇళ్లలో పిల్లలు టీచర్లు కొడుతున్నారు, లెక్చరర్లు కొడుతున్నారు. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. అంటే ఇక్కడ విచ్ మీన్స్ గమనించండి, ఇక్కడ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంటు ఒకటి, రెండవది వచ్చేసి ఆ కుటుంబ వాతావరణం. ఈ రెండు ఉండడం వల్ల, ఆ ప్రోత్సాహం వల్ల పిల్లలు జాబులు కొడుతున్నారు. మరి మనకు ప్రోత్సాహం ఏది? మనకు జాబు రావాలంటే మన ఇంట్లో 1,00,000 కొర్రీలు, వాళ్ళందరూ కొంతమంది మనకు సహకరించరు. జాబు రాకపోవడానికి కారణాలు ఇది కూడా ఒకటి, ప్రోత్సాహం లేకపోవడం, సహకరించరు, ఎప్పుడు తగాదాలు, తల్లిదండ్రులు ఎప్పుడు తగాదాలు పడుతూ ఉంటారు.
ఎవరెవరో చుట్టాలు వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు, డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. చదువుకుంటుంటే టీవీ పెద్దగా పెడతారు. వాళ్ళ యొక్క కోరికలు చంపుకోరు, పెద్దగా టీవీలు పెడతారు, గందరగోళం చేస్తుంటారు. వాళ్ళకి సెన్స్ ఉండదు చాలామంది ఇళ్లలో. ఆ ఉన్నటువంటి చుట్టాలని వాళ్ళని వీళ్ళని ఎవరైనా వచ్చినా వాళ్ళు కూర్చొని టీవీ రిమోట్ తీసుకుని వాళ్ళే టీవీ రిమోట్ పెట్టుకొని చూస్తుంటారు. ఎంతకీ కదలరు. మనకేమో టెన్షన్ వస్తూ ఉంటుంది. మనం చదువుకోవాలన్న జ్ఞానం, చదువుకోవాలన్న ఆలోచన మనకుంటుంది. ఇలా మనకై మనం ప్రోత్సాహం లేని కారణంగానే, మన అపజయాన్ని గల అనేక కారణాల్లో ప్రోత్సాహం అనేది ఒకటి లేని కారణంగానే మనం అపజయంగా మిగిలాము. ఇది నిజం. ఎప్పుడూ కూడా మనం అభివృద్ధి చెందాలంటే మన చుట్టుపట్ల పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి, ఎంకరేజ్ చేయాలి. ఈరోజు తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు పరిగెత్తున్నారు, ఉరుకులు పరుగులు. ఎవడి కోసం సంపాదించి ఏం చేస్తారు? పిల్లల కోసమే కదా, ఆ పిల్లల ఉన్నతి కోసమే కదా. అదే ఆ పిల్లలకి మీరు కూర్చుని ఒక గంట సేపు గనక వాళ్ళ మంచి చెబ్బర అడిగి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు జాబులు కొడతారు, గవర్నమెంట్ జాబులు. నేను ఒక తండ్రిని అడిగా, మీ పిల్లలు ఎలా జాబ్ కొట్టారండి? మన ఇద్దరు ఒకే ఇంట్లో ఇద్దరు, వాళ్ళు గ్రూప్ 2 కొట్టారు, గ్రూప్ 1 కొట్టారు. వాళ్ళ తల్లిదండ్రులు నేను అడిగా, గుంటూరులో వాళ్ళ తల్లిదండ్రులను అడిగాను, ఏమండి మీరు ఎలా జాబ్ కొట్టగలిగారు అని చెప్పి నేను అడిగితే ఆ తల్లిదండ్రులు అన్నారు, చిన్నప్పటి నుంచి మేము ఎంకరేజ్ చేసాం పిల్లల్ని. ఎలా ఎంకరేజ్ చేసామంటే, తక్కువ మార్కులు ఇస్తే కొట్ల, కర్రకు పని చెప్పలా, వాళ్ళని భయపెట్టలా మేము. ఈసారి మార్కులు తెచ్చుకుంటే ఖచ్చితంగా నీకు ఇష్టమైంది కొని పెడతాను అని ఎంకరేజ్ చేశారట. అందువల్లే ఈరోజు జాబ్ హోల్డర్స్ అయ్యారు. రాయలసీమలో ఒక ఇంట్లో ఇద్దరు కూతుళ్ళు, గుంటూరులో ఒక ఇంట్లో ఇద్దరు కూతుళ్ళు, తణుకులో అనుకుంటా ఇద్దరు కూతుళ్ళు, ప్రతి చోట విజయం సాధించారు. కారణం ప్రోత్సాహం, విమర్శ కాదు, తిట్టడం కాదు, వెటకారం కాదు, ఎగతాళి చేయడం కాదు. ఒక ఏమంటాం, ఒక ఎంకరేజ్మెంట్, ఒక ప్రోత్సాహం 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఒక విమర్శ 10 రోజులు ప్రిపరేషన్ని నాశనం చేస్తుంది. అందువల్లే విక్టరీ రావడం పిల్లలకి ఆలస్యమైంది. ప్రోత్సహించిన వాళ్ళ ఇళ్లల్లో జాబులు త్వరగా కొట్టారు. ప్రోత్సహించని వారి ఇళ్లల్లో, ప్రోత్సహించని వాతావరణంలో ఉన్న పిల్లలు పాపం వాళ్ళకి బలమైన కోరిక జాబు కొట్టాలని ఉన్నా వాళ్ళు ఆ ప్రోత్సాహం లేక అపజయంగా మిగిలిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పటికైనా తల్లిదండ్రులారా, ఫ్రెండ్స్, భర్తల్లారా, భార్యలారా, ఈ పోటీ ప్రిపరేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇది చాలా ఏమంటాం, ఈ పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది. పిల్లలు చాలా చాలా సున్నితమైన ప్రిపరేషన్ ఇది. ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు బలమైనటువంటి వాళ్ళ వెనక శక్తులు పనిచేయాలి. ఆ శక్తులే ప్రోత్సాహం. దయచేసి మీ బిడ్డలకి, మీ ఆప్తులకి, మీ చుట్టుపక్కల వారికి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే అది ఆషామాషి ప్రిపరేషన్ కాదు. అర్థమట్లా దృష్టి లంఘించి ఎన్ని గంటలు చదివారు అంత గంటలు సీరియస్గా చదవాలి. అందులో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, ప్రోత్సాహం ఇవ్వండి, ప్రోత్సహించండి. పోయేదేమీ లేదు. మీ బిడ్డలు నెంబర్ 1గా విజయాలు సాధిస్తారు, సమాజంలో 10 మందికి ఉపయోగపడతారు. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రేపు నెక్స్ట్ టాపిక్ మరొకటి తీసుకుని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.